హలో అండి, అందరికీ నమస్కారం. చికెన్ అయిపోయింది కదా, ఫస్ట్ పార్ట్లో చికెన్ చూపించేసాను. ఇప్పుడు పెద్ద స్టవ్లో వచ్చింది అన్నం పెడుతున్నాం అనమాట. అది 4 కిలో అనమాట. ఇది బాస్మతి బియ్యము, అల్లము, వెల్లుల్లిపాయలు, ఒక 2.5 కిలో దాకా ఉల్లిపాయలండి, సన్నగా తరుక్కొని పచ్చిమిరపకాయలు ఒక 1/2 కిలో దాకా వేసుకొని, దీనికి పుదీనా, కొత్తిమీర అంతా తరిగి పెట్టుకోవాలండి. టమాటాలు 1 కిలో, ఒక 1.5 కిలో దాకా వేసుకొని అంతా సన్నగా వేగించాలండి. బాగా ముందుగా ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేరకు ఒక 1/2 కిలో దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి. 1/2 కిలో నాకు 400 గ్రామ్స్ పడుతుందండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అది వేసి పచ్చివాసన పోయేదాకా పూర్తిగా బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత అది పుదీనా, కొత్తిమీర ముందు తాళింపు వేయాలండి. ఇది గరం మసాలా ఉంటాయి కదా, కడా మసాలా అంటారు. అది దాల్చిని, లవంగాలు, అనాస పువ్వు, నెయ్యి కొద్దిగా వేసి అనాస పువ్వు అంతా వేసి ముందుగా కడా మసాలా వేసేసుకుంటారండి. ఇది తేజ్పత్తా వేస్తారు. బిర్యానీ ఆకు పైన మన టెర్రస్ గార్డెన్లో వెళ్ళి పండుతుంది. ఆల్ స్పైసెస్ ఉంది మాకు దాంట్లో. ఇది అవి వేసుకొని మొత్తం అంతా అయిన తర్వాత ఎసరు వేస్తారండి. బియ్యము ఒకటంటే 1.5 అనమాట. ఇది బాస్మతి కాబట్టి 1.5 కాబట్టి ఇది 6 కిలోస్కు అంతే సరిపడా. 1 కిలోకు 1.5 కిలో నీళ్ళు అనమాట. అలా విధంగా వేసుకొని సరిపడా వేసుకున్న తర్వాత బాగా నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు అన్నం వేసేస్తారండి. ఇది బియ్యం వేసిన తర్వాత దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత వేస్తారండి. ఇలా వేస్తుందండి. ఇలా వస్తుంది. అన్నం దగ్గర పడినంత బాగా దగ్గర అవుతుంది అన్నమాట. ఉప్పు వేసుకుంటారండి, సరిపడా ఉప్పు. సరిపడా ఉప్పు వేసుకుంటారు. అన్నం అవుతుంది, బాగా దగ్గర పడి మళ్ళీ దమ్ అయ్యి కరెక్ట్గా తయారవుతుందండి బిర్యానీ. పిల్లలకి ఇలా గిఫ్ట్స్ రూపంలో ఇలా ఇస్తారండి. గిఫ్ట్స్ రూపంలో ఇలా అండి వాళ్ళకందరికీ ఇలా ఇచ్చేస్తారనమాట. అందరికీ ఇలా అందరికి వాళ్ళకి వేయాల్సినవన్నీ వేసేస్తారు. కౌంట్ చేసినవంతా ఇవన్నీ గిఫ్ట్స్గా వచ్చేస్తారు అనమాట. వచ్చిన వాళ్ళకి అందరికీ ఇలా ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చేస్తారు. ఇందులో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క 100 రూపాయలు పెట్టి ఇచ్చేస్తారండి. వేస్తారు. ఇంకా రాలేదు, వస్తారు. ఇప్పుడు చదివిన తర్వాత ఆర్టిపళ్ళు ఇవన్నీ వేసి చేస్తారండి. వాళ్ళు చదివిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను అన్నమయ్యే వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.